హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ సెక్షన్ ఆఫ్ Msvr కోర్స్. ఈరోజు స్పెషల్ మన అందరి ఫేవరెట్ ఫ్రెంచ్ ఫ్రైస్. వితౌట్ ఎనీ డిలే లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ వీడియో. ఈ రెసిపీ కోసం మెయిన్లీ మనం ఫస్ట్ 2 ఆలుగడ్డలు తీసుకొని నీట్గా వాష్ చేసిన తర్వాత ఆలూ స్కిన్ని పీల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రెంచ్ ఫ్రైస్కి సరిపడేలా కట్ చేసుకోండి. హలో వ్యూవర్స్, నా గురించి చెప్పాలంటే నా పేరు శ్రీవంశీ. నాకు ఏవైనా కొత్త రెసిపీస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేసి నాకు వచ్చిన రెసిపీస్తో పాటు కొత్త రెసిపీస్ని ట్రై చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీంతోపాటు నా ప్రీవియస్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, దానికి థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఆలూ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోయండి. కొద్దిగా వాటర్ హీట్ అవ్వగానే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత వితిన్ 2 to 3 minutes వాటర్ ఇంకాస్త హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని ఈ వాటర్లో వేయండి. వేసి మినిమం ఒక 10 to 15 minutes వరకు కుక్ చేయండి. మరీ ఓవర్ కుక్ చేయకూడదు, మరీ తక్కువ కుక్ కూడా చేయకూడదు. మీడియం లెవెల్లో కుక్ చేయండి. ఒక ఆలు తీసుకొని చెక్ చేయండి. మీకు నార్మల్గా కుక్ అయింది అనిపిస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చెక్ చేశాక ఆలు కుక్ అయింది అనుకుంటే వేరే ప్లేట్లోకి తీసుకొని ప్యాన్ కింద ఒక 10 minutes పాటు చల్లార్చండి. తరువాత ఒక జిప్ ప్లాస్టిక్ బ్యాగ్లో ఈ ఆలూస్ అన్నిటిని వేసి ఎటువంటి ఎయిర్ లేకుండా జిప్ క్లోజ్ చేసి ఫ్రీజర్లో 1 గంట పాటు పెట్టండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఒక డీప్ ఫ్రైకి సరిపడేంత కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టిన ఆలుని తీసి ఒక ప్లేట్లో సపరేట్గా చేయండి. ఆయిల్ ఒకసారి బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆలూస్ని రెండుగా వేస్తూ క్రిస్పీగా 2 నుంచి 3 minutes వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో కనుక ఈ ఆలూస్ని ఫ్రై చేస్తే బయటికి త్వరగా కలర్ రావడంతో మాడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో లో ఫ్లేమ్లో మాత్రమే 2 నుంచి 3 minutes క్రిస్పీగా వచ్చేలా కాల్చుకోవాలి. 1 by 1 ఆలు వేయడంతో ఆయిల్లో అతుక్కుంటున్నట్టు అనిపిస్తుంది. సో గరిటెతో స్లోగా ట్యాప్ చేస్తూ ఉంటే అతుక్కునే అన్నీ విడిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిపైన ఒక టిష్యూ లేదా న్యూస్ పేపర్ వేసి ముందుగా కాల్చుకొని ఉన్న రైస్ని ఇందులో వేయండి. ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది.
ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందు వాటిలో కాస్త సాల్ట్, చిల్లీ పౌడర్, మీకు ఇష్టం ఉంటే చాట్ మసాలా ఇవి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం టమాటో కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. ప్లస్ అక్కడే నన్ను ఏ క్వశ్చన్ ఉన్నా అడగవచ్చు. థ్యాంక్ యూ. Signing off. Yours, Msvr. Don't forget to subscribe and click the bell icon.